వరి రైతులు చాలామంది నన్ను తరచుగా అడిగే మరొక ప్రశ్న ఏంటంటే, కంకి బారుగా ఎయ్యాలండి. కంకి బారుగా రావాలంటే మేము 20-20 ఏస్తే వస్తుందా? 14-35 ఏస్తే వస్తుందా? 10-26 ఏస్తే వస్తుందా? పొటాష్ ఏస్తే వస్తుందా? అనేసి నన్ను తరచుగా అడగటం జరుగుతుంది. నేను వారికి చెప్పేటటువంటి సమాధానం కానీ, నా అనుభవంలో నేను చూసినటువంటి విధానంలోనూ నేను గ్రహించిన విషయం ఏంటంటే, అన్నిటితో పోలిస్తే వీటిలో ప్రధానంగా ఉండేటువంటి పోషక పదార్థాలు నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ 3 ఉంటాయి. ఈ మూడిట్లకి కూడా కంకిని బారుగా తయారు చేసేటటువంటి గుణం నేను చేసిన ప్రాక్టీసెస్లో ఎక్కడ కనపడలేదు. క్లియర్గా చెప్పాలంటే ఒక వరిచేలో మేము కాల్షియం సంబంధించినటువంటి ఉత్పత్తిని ఊడ్చిన 50-60 రోజుల మయంలో మేము ఒక ఉత్పత్తిని వాడించడం జరిగిందండి. ఆ కాల్షియం సంబంధించినటువంటి ఉత్పత్తి వాడినటువంటి వరిచేలో మాత్రం కంకి లెంత్ తల్లికర్ర లెంత్తో పాటు పిల్లకర్ర లెంత్ కూడా సమానంగా పెరిగి మనకి అన్ని కంకి బారుతో పాటు అన్ని కంకుల్లో కూడా సమానమైనటువంటి గింజలని రావడం మేము గ్రహించడం జరిగింది. సో రైతు సోదరులకి నేను తెలియజేసేది ఏమంటే, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా వాడినంత మాత్రాన 10-26, 14-35, 20-20 వాటి డోసేజ్కి మించి వాడినంత మాత్రాన కంకి బారుగా వేస్తుందంటే అది అపోహ తప్పితే మరొకటి కాదని మీకు తెలియజేస్తూ, మీకు కంకి బారుగా కావాలి అని అనుకుంటే కాల్షియం సంబంధించినటువంటి ఉత్పత్తిని వాడినట్లయితే మీరు ఖచ్చితంగా కంకి బారుగా ఉండటమే కాకుండా దుబ్బులో ఉన్నటువంటి అన్ని కంకులు కూడా దుబ్బులో ఉన్నటువంటి అన్ని పిలకలో కూడా కంకి రావడం జరుగుతుంది. మరియు కంకి బారుగా ఉండటం జరుగుతుంది. మరియు అన్ని కంకుల్లోనూ కూడా సమానమైనటువంటి ధాన్యపు గింజలను మీరు చూడటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది 50-60 రోజుల సమయంలో ఒకసారి కాల్షియం సంబంధించిన ఉత్పత్తిని మీరు నేల ద్వారా అందించి తద్వారా మీరు బారుగా లెంత్గా ఉన్నటువంటి కంకిని తద్వారా మనకి ధాన్యపు రాబడిని పెంచుకోవాలని సూచించడం నేను తెలియజేస్తున్నాను.